తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్స్ తో ఒక మంచి QLED టీవీ చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. 43 ఇంచ్, 50 ఇంచ్, 65 ఇంచ్, 55 ఇంచ్ అన్ని సైజెస్ ఉన్నాయి ఈ మోడల్లో. సో మీరు ఏ సైజ్ టీవీ తీసుకుందామన్నా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇదే TCL C6-1B బడ్జెట్ లో ప్రీమియం QLED గూగుల్ టీవీ. దీన్ని 1 మంత్ బ్యాకే మన ఛానల్లో కొని రివ్యూ చేసాము. మీరు ఇక్కడ ఐకార్డ్స్ లో అయితే చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఆఫర్స్ లో ఇంకా మంచి ప్రైస్ లో వస్తుంది కాబట్టి ఈ వీడియోని మళ్ళీ చేస్తున్నాము. ఈ టీవీలో ఫస్ట్ హైలైట్ దీని లుక్ అండ్ డిజైన్. స్లిమ్ గా థిన్ బెజల్స్ తో మస్తు ప్రీమియం అనిపిస్తుంది. ఇంట్లో పెడితే మాత్రం చాలా క్లాస్ లుక్ వస్తుంది. ఈ టీవీ మనకు ప్లాస్టిక్ బిల్ తో వస్తుంది. బిల్డ్ మాత్రం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, యావరేజ్ ఉంటది. మీరు ఏ బడ్జెట్ లో టీవీ తీసుకున్నా స్టోరేజ్ మాక్సిమం 16 GB ఇస్తారు. బట్ ఇందులో 2 GB ర్యామ్ అండ్ 32 GB స్టోరేజ్ తో వస్తుంది. మీరు ఎన్ని యాప్స్ వేసుకున్నా కూడా లాంగ్ టర్మ్ లో లాగ్ అవ్వదు. టీవీలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ డిస్ప్లే. ఈ టీవీలో యూజ్ చేసిన ప్యానెల్ 8-bit FRC BA DLED QLED ప్యానెల్. ఈ ప్యానెల్ DLED అండ్ QLED కాంబినేషన్ తో చేశారు. రెగ్యులర్ LED ప్యానెల్ టీవీస్ లో చూసుకుంటే 2 sides ఆర్ 4 sides మాత్రమే బ్యాక్ లైట్ ని యూజ్ చేస్తారు. అందుకే కొన్ని టీవీస్ లో మనకు స్క్రీన్ బ్లీడింగ్ ఆర్ మిడిల్ లో బ్రైట్నెస్ లాస్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ చూస్తాము. బట్ DLED టెక్నాలజీలో ప్యానెల్ లోపల మల్టిపుల్ LED స్ట్రిప్స్ ని డైరెక్ట్ గా చేయడం వల్ల రెగ్యులర్ LED తో కంపేర్ చేసుకుంటే ఈ DLED ప్యానెల్ బెటర్ బ్రైట్నెస్ కంట్రోల్ ఆఫర్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం QLED టెక్నాలజీ ఇవ్వడం వల్ల ఈ ప్యానెల్ బెటర్ కలర్ అక్యురసీ అండ్ బెటర్ HDR పర్ఫార్మెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ డిస్ప్లే ప్యానెల్ లో FRC టెక్నాలజీని కూడా యూజ్ చేశారు. ఈ టెక్నాలజీ వల్ల 8-bit ప్యానెల్ అయినప్పటికీ 10-bit కలర్స్ ని షో చేస్తుంది. అంటే 1.07 బిలియన్ కలర్స్. సో డిస్ప్లే లో కలర్స్ అనేవి ఇంకా బెటర్ గా కనిపిస్తాయి. అండ్ 100% sRGB అండ్ 91% DCI-P3 కలర్ గ్యామెట్ ఉండడం వల్ల కలర్ అక్యురసీ కూడా ఆన్ పాయింట్ ఉంటుంది. ఇందులో 5000:1 కాంట్రాస్ట్ రేషియో ఉంది. డీప్ బ్లాక్స్ అండ్ షాడో స్పాట్ లో కూడా డీటెయిల్స్ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. మీరు డార్క్ రూమ్ లో ఆర్ నైట్ వితౌట్ ఎనీ లైట్ ఉన్నప్పుడు టీవీ చూస్తుంటే ఎక్సలెంట్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది HDR ప్యానెల్. పీక్ HDR బ్రైట్నెస్ 600 nits వరకు వెళ్తుందని స్పెసిఫికేషన్స్ లో చెప్పారు. బట్ నేను టెస్ట్ చేసినప్పుడు మాత్రం HDR లో మాక్సిమం 394 nits వరకే రీచ్ అయింది. బట్ రెగ్యులర్ యూసేజ్ లో బ్రైట్నెస్ పరంగా మేజర్ గా ఇష్యూస్ అయితే ఏం అనిపించలేదు. నేను విండో పక్కకు కూడా పెట్టాను, డైరెక్ట్ సన్లైట్ వచ్చే దగ్గర. అక్కడ కూడా నాకైతే టీవీ విజిబుల్ ఉంది. బట్ వీళ్ళు 600 nits ఇచ్చుంటే ఇంకా డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అనేది బాగుండేది. ఈ టీవీలో 120 Hz గేమింగ్ మోడ్ అని ఇచ్చారు. బట్ అది ఓన్లీ 55 ఇంచ్ అండ్ 65 ఇంచ్ మోడల్స్ కి మాత్రమే ఉంది. అది కూడా 4K లో రాదు. ఓన్లీ 1080p లోనే 120 Hz గేమింగ్ చేయొచ్చు. ఓవరాల్ గా పిక్చర్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటది. ఇందులో HDR, HDR10, HDR10+, HLG అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. అన్ని మేజర్ OTT స్ట్రీమింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసి టెస్ట్ చేశాను. అన్ని కూడా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతున్నాయి. కాకపోతే ప్రైమ్ లో HDR కంటెంట్ ప్లే అవుతుంది, కానీ నెట్ఫ్లిక్స్ లో మాత్రం HDR కంటెంట్ అయితే ప్లే అవ్వట్లేదు. ఇది అప్డేట్ త్రూ ఫిక్స్ అయితే చేయాలి. బట్ నెట్ఫ్లిక్స్ లో డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్ అయితే యాక్టివేట్ అవుతుంది మనం వీడియోస్ చూసేటప్పుడు. సో ఓవరాల్ గా మీరు ఏ OTT ప్లాట్ఫామ్ లో వీడియోస్ చూస్తున్నా కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ మన సెటప్ బాక్స్ లో మన సీరియల్స్ అవి చూసేటప్పుడు కొంచెం లో క్వాలిటీ ఉంటాయి కదా, లో క్వాలిటీ ఛానల్స్, లేదా మనం యూట్యూబ్ లో పాత మూవీస్ తక్కువ క్వాలిటీ చూసినా కూడా AI ని యూజ్ చేసుకొని ఇది పిక్చర్ క్వాలిటీని కొంచెం అప్స్కేల్ చేస్తుంది. మనకు ఒక FHD క్వాలిటీ లానైతే ఇంప్రూవ్ చేసి చూపిస్తుంది. పర్ఫార్మెన్స్ కోసం ఇందులో AI PQ Pro Gen 3 ప్రాసెసర్ ని యూజ్ చేశారు. 4 core ప్రాసెసర్. ఇది రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటది. నా యూసేజ్ లో మాత్రం మేజర్ గా నేను లాగ్స్ అయితే ఏం నోటీస్ చేయలేదు. ఈ టీవీ గూగుల్ వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 12 అండ్ May 2024 సెక్యూరిటీ ప్యాచ్ తో వస్తుంది. ఇందులో OMQ 2.1 30W స్పీకర్ విత్ బిల్ట్ ఇన్ సబ్ ఊఫర్ ఇచ్చారు. ఈ స్పీకర్స్ డాల్బీ అట్మాస్ అండ్ DTX సపోర్ట్ తో వస్తున్నాయి. ఆడియో క్వాలిటీ చాలా లౌడ్ ఉంది. 100% వాల్యూమ్ లో మాక్సిమం 113 dB వరకు రీచ్ అయ్యింది. నార్మల్ గా 50% వాల్యూమ్ లో టీవీ చాలా లౌడ్ అనిపించింది. ఎంతైనా ఇంత పెద్ద టీవీ తీసుకున్నప్పుడు ఒక సౌండ్ బార్ అండ్ హోమ్ థియేటర్ ఉంటే మనకి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా బాగుంటది. ఈ సేల్ లో ఏ సౌండ్ బార్ కొనాలి అండ్ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ గురించి కూడా ఒక వీడియో చేశాను. కొనే ప్లాన్ ఉంటే మీద ఐకార్డ్స్ లో వీడియో ఉంటది, ఒకసారి చెక్ చేయండి. ఇంకొకటి 55 ఇంచ్ అండ్ 65 ఇంచ్ టీవీ మోడల్స్ కి మాత్రమే OMQ స్పీకర్ ఇచ్చారు. 43 ఇంచ్ అండ్ 50 ఇంచ్ కి నార్మల్ స్పీకరే ఉంటది. బట్ 43 ఇంచ్, 50 ఇంచ్, 55 ఇంచ్, 65 ఇంచ్ అన్నిటికి కూడా డాల్బీ అట్మాస్ అండ్ DTSX సపోర్ట్ అయితే ఉంది. 30W అవుట్పుట్ ఉంటుంది అన్నిట్లో కూడా. సో ఓవరాల్ గా కంప్లీట్ ప్యాకేజ్ ఇది. 43 ఇంచ్ టీవీ ప్రైస్ చూసుకుంటే మనకు 26,000 ఉంది. 50 ఇంచ్ ప్రైస్ చూసుకుంటే 31,000 ఉంది. 55 ఇంచ్ ప్రైస్ చూసుకుంటే 36,000 ఉంది. 65 ఇంచ్ టీవీ ప్రైస్ చూసుకుంటే 60,000 ఉంది. అన్నిటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా. కొనే ప్లాన్ ఉంటే ఒకసారి అక్కడ నుండి
చెక్ చేసి కొనండి. అండ్ సేల్లో బెస్ట్ సౌండ్ బార్ కొందాం అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడడం మర్చిపోకండి.